Thanks for watching BVR TV News. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు బీసీ మూవ్మెంట్ అనేది చాలా నిజంగా చెప్పాలంటే చాలా హీట్, చాలా అంటే ఇప్పుడు పీక్ స్టేజ్కి వెళ్ళినటువంటి బీసీ మూవ్మెంట్ అనేది ఎటువైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. హైకోర్టు ఏమో స్టే చేసింది. నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ అనేది సుప్రీంకోర్టుకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. బట్ సుప్రీంకోర్టులో ఎట్లాంటి తీర్పు అనేది వస్తుంది అంటే వాదోపవాదాలు జరిపిన తర్వాత తీర్పు అనేది ఎలా వస్తుంది. దీని గురించి చర్చించడానికి ఈరోజు మనము వరంగల్కి రావడం జరిగింది. వరంగల్ జిల్లా మున్నూరు కాపు అధ్యక్షులు ఉన్నటువంటి దామెర్ శెట్టి ఉత్తరయ్య గారు, అలాగే వారి సంఘ కుల పెద్దలు ఉన్నటువంటి పరిస్థితి, వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతాం. నమస్కారం, బాగున్నారా? బాగున్నాండి. బీవీఆర్ న్యూస్కు ధన్యవాదములు, మా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ చేసినందుకు. ఓకే, నేను పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు మీరు మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ బీసీ మూవ్మెంట్ ఏదైతే నడుస్తూ ఉందో తెలంగాణలో, మీకు ఎట్లా అనిపిస్తుంది? బీసీ మూవ్మెంట్ అనేది ఇంకా ముందుకు పోవాలన్నా, అగ్రవర్గాలు అనేది అనగాలి. మమ్మల్ని అణిచేస్తున్నారు. అగ్రవర్గ కులాలు మిమ్మల్ని అణిచివేస్తారని చెప్పేసి ఎట్లా అంటారు? ప్రతిదీ చూస్తున్నాం కదండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ప్రతిదీ చూస్తున్నాం కదా. ఎందులో మిమ్మల్ని అణిచివేసిళ్ళు? దీంట్లోనైనా మమ్మల్ని ఫస్ట్ నుంచి అణిచివేస్తున్నారు. రాజకీయ బీసీలకు రాజ్యాధికారం రావాలి. ఓకే, అగ్రవర్గాలు వెనక వెళ్ళిపోవాలి అంటే మా వినాదం. ఓకే, మీ నినాదం. మా ఓకే, కానీ ఇక్కడ ఇప్పుడు అగ్రకులస్తులు కూడా వాళ్ళు కూడా ఏమంటారు లేరు. యాజ్ పర్ లా ఏం జరుగుతుంది అదే జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఏం చెప్తారు? ఇప్పుడు మొన్న మా రిజర్వేషన్లో మా కాపు కులాన్ని మొత్తం డౌన్ చేసి తక్కువ చూపెట్టి అగ్రవర్గ కులాలవి ఎక్కువ చూపెట్టి మాకు అన్యాయం జరిగింది. ఓకే, ఉన్నారండి. సో ఇప్పుడు మన హైకోర్టులో స్టే ఇచ్చేసిండు. అంటే ఇక్కడ సమ్ వ్యక్తి, రెడ్డికి సంబంధించిన సమ్ వ్యక్తి ఇక్కడ రిటర్న్ కౌంటర్ దాఖలు చేయడం వల్ల హైకోర్టు స్టే ఇచ్చేసింది. అంటే ఇక్కడ మీకు ఎట్లా అనిపిస్తుంది? హైకోర్టు స్టే ఇచ్చింది. ఏదైతే గవర్నమెంట్ వాగ్దానం చేసిందో దాన్ని పై గవర్నమెంట్ను కూడా ఒప్పించి వాగ్దానం చేసిండ్రు కదా వాళ్ళు. కామారెడ్డి డిక్లరేషన్లో వాగ్దానం చేశారు కదా, 42% రిజర్వేషన్. దాన్ని అమలు చేసే బాధ్యత ఈ గవర్నమెంట్ మీద ఉంది, చెయ్యాలి. ఇప్పుడు మీ బీసీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంత అండి మా బీసీ మంత్రులు? ఇక్కడ అర్థమవుతలే మీకు? అక్కడ చూడాల, చూడండి, చెప్పండి. ఇక్కడ అర్థమవుతలేదా అండి? ఎందరు ఉన్నారు మా కాపు కులంలో? ఒక ఆది శ్రీనివాసు అది మంత్రి కాదు, ప్రభుత్వ విప్పు. కొండ సురేఖ అదరు క్యాస్ట్ కానీ బీసీ మొత్తం. మా కాపు బిడ్డను పెళ్లి చేసుకున్నది కాబట్టి బీసీ అనుకుందాము. కాపులకు ఇక్కడ అనగదొక్కింది అనేది మంత్రి పదవులలో పూర్తిగా అర్థమవుతుంది కదా సార్. అవునా? అవునా? ఓకే సార్ మీరేం మాట్లాడతారు? బీసీ మూవ్మెంట్ నడుస్తూ ఉంది. యాక్చువల్లీ మీ పేరు చెప్పండి, మీ వర్షన్ ఏంటిది? నా పేరు నూకల కృష్ణమూర్తి, నేను నర్సంపేట పట్టణ టౌన్ కోఆర్డినేటర్ని. బీసీ మూవ్మెంట్ అంటే వెనకటి నుండి బీసీలంతా వెనగా తొక్కబడ్డారు. ఇప్పుడిప్పుడే బీసీలు ముందుకు వెళ్తూ ఉన్నారు. అదే వేలో చాలామంది బీసీ వర్గాలు రావడం వల్ల మాకు కులగణ సర్వే జరిగినప్పుడు బీసీల సంఖ్యను చాలా తక్కువ చేశారు. రాజకీయంగా అంతా సెకండ్ స్టేజ్లోనే బీసీలు ఉన్నారు. మున్నూరు కాపులు ఏ వర్గంలో చూసి సెకండ్ స్టేజ్లో ఉన్నారు. ఫస్ట్ స్టేజ్లో మొత్తం ఓసీలో ఉన్నారు. ఈ రిజర్వేషన్ అమలు అయితే బీసీలే ఫస్ట్ స్టేజ్కి వస్తారు. దాన్ని గెట్ చేసి వాళ్ళు ఏం చేసారు, సర్వేలా బీసీల సంఖ్య తక్కువ చూపెట్టి సెకండ్ ర్యాంకును 4వ ర్యాంకు వరకు తీసుకెళ్తే దాన్ని మళ్ళీ మాకు అన్యాయం జరిగింది, సర్వే చేయాలని ముఖ్యమంత్రి గారు కానీ ఎవరికి కానీ చాలామంది మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని అంతే నడుస్తుంది. ఓకే, అట్లనే రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్ ప్రకటించి నేను అమలు చేసినాకనే ఎన్నికలకు పోతా ఉన్నాడు.
అది అమలు చేయకుండా ఆ ఓసీలే రేవంత్ రెడ్డి ఓసీ, కేసీఆర్ ఓసీ. కాబట్టి వీళ్ళు ఒక డ్రామా, ఎన్నికల కోసం, ఓట్ల కోసం, బీసీలకు నమ్మించి మోసం చేయడం కోసం డ్రామా ఆడుతున్నారు. ఓకే, కానీ కరెక్ట్గా రేవంత్ రెడ్డికి బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేంత లేదు, ఆయన ఇచ్చే ధైర్యం లేదు. ఎన్నికల డ్రామా అది. ఓకే సార్, మీరేం మాట్లాడతారు? మీ పేరు చెప్పండి, మీరేం చెప్తారు బీసీ మూమెంట్ గురించి? నా పేరు నాడెం సాంబయ్య, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్, కాపు సంఘం నర్సంపేటలో ఫౌండర్ను, వరంగల్ జిల్లాలో. ఓకే, ఫౌండర్ నుంచి దాదాపు 20-25 ఏళ్ళు కాపు సంఘానికి సేవ చేస్తూ వచ్చారు. తర్వాత ఇప్పుడు మాకు ఇక్కడ ఎలాంటి వైషమ్యాలు లేవు. బీసీ వర్గం ఎట్లా అరగదొక్కబడుతుందంటే, ఒకప్పుడున్న జనరేషన్కు ఎడ్యుకేషన్ లేదు. అంటే అగ్రవర్ణాల వాళ్ళకే అది డబ్బులు పెట్టి వాళ్ళు చేసుకున్నటువంటి ఎడ్యుకేషన్ ఉన్నది. ఇప్పుడు మా బీసీ వర్గంలో మా విద్యార్థులు, మా పిల్లలు కూడా బాగా ఎడ్యుకేషన్లో తరోలి ఉన్నారు, ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ యొక్క నాలెడ్జ్ ప్రకారంగా మన బీసీ వర్గానికి అన్యాయం జరుగుతుంది అని నిన్న వాట్సాప్లో చూసిన ఒక 30-40 మంది అన్ని రెడ్డిలే ఉన్నారు ప్రధాన శాఖలలో. రేవంత్ రెడ్డి కూడా మొన్న ఒకసారి ఒక 4 రోజుల కింద ఒక స్టేట్మెంట్ మాట్లాడింది, రాజ్యాధికారం చేయాలంటే రెడ్లు లేక వేలుమలు అన్నాడు. దాని మీద ఇక మాకు ఎట్లా అనిపిస్తుంది, బీసీలు అనగదొక్కబడుతున్నారు అని అంటే, మా దగ్గర నర్సంపేటలో ఉన్న రెడ్డి వాళ్ళ శాతం ఎంతో ఇక్కడ లెక్క తెలుస్తుంది. కానీ వాడకు ఒక 2-3 తక్కువ, వాడకు ఒక 2-3 కుటుంబాలే ఉంటాయి రెడ్లు, ఇక్కడ డామినేట్ చేసేది వాళ్ళు. మరి బీసీ వర్గాల వాళ్ళను ఇటీవల మా ఖానాపురంలో జరిగినటువంటి వెల్మ వాళ్ళు, కమ్మ వాళ్ళు దాడి చేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బీసీలు అందరూ ఏకమై, వాళ్ళకు కనువిప్పు కలిగేలా ఏకమై ఒక తాటి మీదకి వచ్చి చేస్తే వాళ్ళు బ్యాక్ అయ్యారు, సెట్ బ్యాక్ అయ్యారు వాళ్ళు. ఓకే, కమ్మాలు కానీ ఇంకెవరు కానీ. వాళ్ళ డామినేట్ ఏంటంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, వ్యవసాయం మీద ఆధారపడతారు, మనం పెట్టుబడి పెడితేనే వాళ్ళు పంటలు పండించుకునే స్థాయిలో ఉన్నారు అనే స్థాయికి వాళ్ళు ఏదైనా సమస్యలు వస్తే మొత్తం ఆఫీసులలో మాట్లాడాలంటే మళ్ళీ మేమే ముందు ఉండాలి, మేము లేని వాళ్ళు ఏం పరిపాలన చేయలేరు అనే ఉద్దేశం వాళ్ళకు ఉండే. దాన్ని రూపం అవ్వడం కోసమే బీసీ సంఘాలన్నీ ఏకమవుతున్నాయి. అయినవి కూడా ఇంకా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది రాజకీయ చైతన్యం అయితేనే మనకు వాళ్ళని సాధించగలం. రాజ్యాధికారం సాధించాలంటే రాజకీయంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి, అదే రాజకీయంగా మనం బీసీల రిజర్వేషన్లు మనకు వచ్చినట్టయితే మనం కూడా వాళ్ళను డామినేట్ చేయగలం. రైట్ సార్, మీరు చెప్పండి మీ పేరు, మీ హోదా, యాక్చువల్లీ మీరేం చెప్తారు? తోటికి క్లిప్ ఇట్లా అట్లా లోపడిపోతా ఉంది. నా పేరు గుండం సందీప్, నేను ఎంప్లాయ్, మున్నూరు కాపు మాది ద్వారకాపేట. యాక్చువల్లీ మాది అంటే మున్నూరు కాపులు అంటే మామూలుగా ఏంటంటే రెడ్డిష్ డామినేషన్ ఎక్కువ ఉందన్నట్టు. యాక్చువల్లీ ఇప్పుడు మేము యూత్ కాబట్టి ఎక్కడ పోయినా కూడా అంటే రెడ్డిస్ మున్నూరు కాపుని అటాక్ చేస్తాం ఫస్ట్ నుంచి. అంతే అండి, ఫస్ట్ నుంచి వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. మా నాన్నల కానుంచి, మా తాతల కానుంచి కూడా వాళ్ళే ఎక్కువ డామినేషన్ అన్నట్టు. ఎక్కడికి పోయినా కూడా మనల్ని ఎప్పుడు అనగదొక్కాలనే చూస్తుంటారు. అది మాత్రం కంపల్సరీ సత్యమైనది. అది ఎక్కడైనా, ఏ ఊర్లోనైనా ఎక్కడైనా అదే ఉంటుందండి. అంత దానివల్లనే మేము కూడా ఇంకా వాళ్ళ డామినేషన్ పోవాలంటే 42% రిజర్వేషన్ కంపల్సరీగా మాకు కావాలి. కంపల్సరీగా అది ఎటు చేసైనా ఈసారి ఇంత పీక్ మూమెంట్లో అది ఇప్పుడు తప్పితే మళ్ళీ రాదని నా భావన. సార్ మీరు చెప్పండి సార్, యాక్చువల్లీ మీ మూమెంట్ ఈ 42% రిజర్వేషన్ గురించి మీరేం చెప్తారు? మీ పేరు, యాక్చువల్లీ మీ హోదా? నా పేరు గుండం శ్రీనివాస్ పటేల్ అండి. మేము వ్యాపారం చేసుకుంటూ కొంత రాజకీయంలో కూడా ఈ మధ్యలో మా యొక్క పెద్దలు కానీ, కుల పెద్దలు కానీ, నా ఏజ్లో ఉన్న నా మిత్రులు కానీ, నా కింద ఉండి చదువుకునే మన ఏజ్ కంటే కింద ఉన్న మా పిల్లలు కానీ చూసే వ్యవస్థ, నేను బిజినెస్ చేసుకుంటా వాస్తవం. మేము రాజకీయంలో కానీ కుల విషయంలో కానీ మేము ఎప్పుడు రాలేదు, కానీ ఇప్పుడు రావాలనిపిస్తుంది. అంటే మాకు జరిగే అన్యాయం, మాకు జరిగే ద్రోహం, మాకు జరిగే యొక్క విధానం, రాజకీయంలో ఓటింగ్ చూస్తే మేమే ఎక్కువ ఉన్నాం రిజర్వేషన్ ప్రకారంగా. ఏ రకంగా చూసినా కూడా రిజర్వేషన్లో మేము ఉన్నాం. ఒక్క కుల అంటే ఒక వాడలో ఇప్పుడు మా
పెద్దలు అన్నట్టు వాడలో ఒక 2000-3000 ఓట్లు ఉంటే అందులో మాయి దాదాపు 40% దాకా మా ఓట్లే ఉంటాయి. కానీ చెలాయించేది మాత్రం పైన అగ్రవర్గాలు. మా మీద పెత్తనం చేసేది అగ్రవర్గం. మున్నూరు కాపు అంటే మేము వ్యవసాయం మాకు వ్యవసాయం దాంట్లో గుర్తింపు లేదు. ఇక్కడ రిజర్వేషన్ల దాంట్లో గుర్తింపు లేదు, రాజకీయంగా గుర్తింపు లేదు, ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చాక అదే ఉంది. ప్లస్ పిల్లల భవిష్యత్తులో రిజర్వేషన్ చూస్తే మాత్రం అట్లనే ఉంది. చూడండి ఇప్పుడు సార్, ఇప్పుడు మొన్న వచ్చిన ఎంబీబీఎస్ సీట్లనే కానీ ఫస్ట్ జాబ్ పోస్ట్ దాంట్లో కానీ చూస్తే వాళ్ళకు రిజర్వేషన్ అని అంటున్నారు. చూస్తే ఇప్పుడు మాకు మార్క్స్ ఎక్కువ వస్తాయి, వాళ్ళకి రిజర్వేషన్. ఇప్పుడు రెడ్డిస్ అనేది ఒకటి వాళ్ళకు పర్సంటేజ్ తీసుకొస్తే మాకు పర్సంటేజ్ ఎక్కువ వస్తే వాళ్ళ పర్సెంట్ తక్కువ వస్తే వాళ్ళకే వచ్చేసినాయి జాబ్స్ అన్ని. వాళ్ళకే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఒకళ్ళు పిహెచ్డీ చేసి డిగ్రీలు చేసి ఒక్కొక్క పర్సెంటేజ్ 90% తీసుకొచ్చుకున్న తర్వాత కూడా మాకు దేనిలో రిజర్వేషన్ ఉంది? సో జీవో 9 అనేది కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ అవ్వాలి, కంపల్సరీ కావాలి. ఇప్పుడు రిజర్వేషన్ అనేది మాకు కంపల్సరీ, మాకున్న పర్సెంటేజ్ ప్రకారం మాకు కంపల్సరీ కావాలి అందరూ అంటున్నారు. ఇప్పుడు మనం ఎవరు ఏ కులాలని మేము చెప్పట్లేదు, ఒక మామూలుగా జనరల్గా మాట్లాడుకుందాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ. ఇప్పుడు మొన్నటిదాకా స్వయం బాబురావు అన్న కూడా ఇప్పుడు మామూలుగా వాళ్ళది ఒకటి వివాదం తీసుకొచ్చుకుంటున్నారు. అంటే వాళ్ళకు కూడా వాళ్ళు వెనకబడిపోయారు. వాళ్ళు కూడా వాస్తవానికి ఇప్పుడు మేము ఏంటంటే ఈరోజు ఎంతో జీవనోపాధి వ్యాపారం చేసుకుంటూ మేము ఈరోజు వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎక్కడో ఏదో వాళ్ళు కూడా వెనకబడిపోయారు. వాళ్ళ దానికంటే అద్మానం అయిపోతుందండి మా మున్నూరు కాపు. ఇప్పుడు మున్నూరు కాపు అనేది విధానాన్ని తీసుకొని వస్తే చూస్తే ఇప్పుడు కొంత ఇప్పుడు మా వాళ్ళు కొన్ని అన్ని రాజకీయాలు ఉన్నారు. ఇప్పుడు బీజేపీలో చూస్తే అరవింద్ గారు కానీ, బండి సంజయ్ గారు కానీ అన్ని పార్టీలలో, ఇప్పుడు మన టీఆర్ఎస్లో చూస్తే రవిచంద్రన్ కానీ, లేదా మన చాలామంది ఉన్నారు. కాంగ్రెస్లో చూస్తే ఇప్పుడు మురళీధర్ సార్ గారు కానీ వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఏదండి మాకు ఆధిపత్యం ఎక్కడ వచ్చింది? ఏ పార్టీలో వచ్చింది? మాకు ఏది ఎక్కడ ఉంది? ఏం రాలేదు కదా. ఇప్పుడు మీరు సంఘంలో మీరు అందరు ఉన్నారు. అవునండి. సంఘాల తరపున మీరు వెళ్ళి ప్రజాప్రతిని కలిసిల్లా, అంటే మీ బీసీ నాయకులను కలిసిల్లా? మా బీసీ నాయకులను కలుస్తున్నాను, కలుస్తున్నాం. వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నా కానీ అక్కడ మాది పాస్ కావట్లేదండి. మాకు అనేది ఏంటంటే ఇప్పుడు మేము అంతా కలిసిగా ఉండి మేము ఏదో చేయాలని చూస్తున్నాం, కానీ మాది అక్కడ బిల్ పాస్ కావట్లేదు కదా, ఏది కావట్లేదు కదా. రైట్ సార్, మీరు చెప్పండి. ఇప్పుడు రెడ్డికి సంబంధించిన వ్యక్తి కోర్టులో కేసు వేయడాన్ని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? అది రెడ్డికి సంబంధించిన వ్యక్తి ఎట్లా కోర్టులో వేస్తున్నాడు అంటే, రెడ్డిలకు అన్యాయం జరగవద్దు, బీసీలను ఇంకా అనగతొక్కాలి అనే పాలసీ ప్రకారము కోర్టుకు వెళ్ళారు. అలా ఎవరు చెప్పినా అది అందరికీ అర్థమైపోతుంది. అంటే ఇది మోర్ దాన్ 50+60 వరకు వెళ్తుంది రిజర్వేషన్ అనే కోణం మీద వాళ్ళు కోర్టులో కేసు వేయడం జరిగింది. అది యేసుడు అన్యాయం. రెడ్డికి రెడ్డే వేయించుడు. రెడ్డి అంటే రెడ్డిలకు అన్యాయం జరగొద్దని ఒక రెడ్డి వేసిండు. అంటే రెడ్డిలో కాపాడుకునేందుకు రెడ్డి కేసు వేసిండు. దాన్ని కోర్టు ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు పోయి కోర్టులో సాధించడం కాదు, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో కొట్లాడి అందరినీ ఐక్యత చేసి అన్ని పార్టీలలో కూర్చుండబెట్టి బిల్లు పాస్ చేసుకొని ఎలక్షన్ పోతే చాలా బెటరు. మీరేమంటారు సార్? మా మునుడు కాపుల శాతంలో రెడ్డోళ్ళు ఎంత శాతం ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిల శాతం ఎంత, మా శాతం ఎంత? ఎంతమంది ఇప్పుడు రెడ్డిలు ఉన్నారు? ఓన్లీ మున్నూరు కాపుకి వేసుకుందాం. మొత్తం వేసుకుంటే వాళ్ళకి దాదాపు 38 to 40% కాదండి. నేను మీటింగ్లకు పోతున్నా, అన్నిటికి పోతున్నా కానీ యాక్చువల్గా 22% మాకు సంఘం ఉంటుంది. అయితే ఇందులో ఏం చేసిందంటే ఈ బల్య కాపునాని పక్క పెట్టి మహబూబ్నగర్ పోతాం, ఆడ కాపోలు రెడ్డి అనిపించుకుంటారు. విన్నారండి? కాపోలు రెడ్డి అన్నారు కాబట్టి వాళ్ళ రెడ్డిగా సర్వీస్ చేసిండు. నిజామాబాద్ పోతున్నాం, నిజామాబాద్ పోతాం, అక్కడ రెడ్డి అని పెట్టుకుంటున్నారు మా కాపులు. అక్కడ రెడ్డి అని వాళ్ళను సర్వే చేస్తున్నారు.
అందువల్ల ఇలా 3-4 విభజించి వాళ్ళందరినీ పక్కకు పెట్టి 300 కాపు సంఖ్య తగ్గించి అక్కడ సంఖ్యను తగ్గించడం వల్ల మాకు అన్యాయం జరుగుతుంది. ఇంచుమించు 20% అయినా ఉంటాం మేము. ఇది మీకు కూడా తెలుసు. రెడ్డిలు అని హైదరాబాద్లో ఇప్పుడు గజ్వేల్ ఉన్నది, సంగారెడ్డి జిల్లా, అందులో కూడా చాలా వరకు రెడ్డిలోనే ఉన్నారు మా 300 కాపులు. అయితే వాళ్ళు రెడ్డిలుగా వాళ్ళను ఇట్లా బిడదీసి అందరినీ మా కాపు సంఘం బీసీలను విడదీసి మా సంఖ్య తక్కువ చూపెట్టి 300 కాపులను గవర్నమెంట్ కావాలి అని చేసి మా సంఖ్య తక్కువ చూపెట్టి మాకు అన్యాయం చేశారు. స్థానిక సంస్థల ఎలక్షన్లో మీ 300 కాపు గురించి మనం మాట్లాడడం. రిమైనింగ్ మీరు ఉన్నారు 300 కాపు. మీ 300 కాపు వరకే ఏ పార్టీకి ఎక్కువ మీరు పట్టం కట్టేటువంటి అవకాశం ఉంటుంది? ఏదో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఏం చెప్తారు? అంటే ముఖ్య 3 పార్టీలు. మాకు పార్టీలతో అవసరం లేదు. ఏ పార్టీలైనా మా 300 కాపోడు అక్కడ పోటీ చేస్తే అతన్ని గెలిపించుకోవాలనేదే మా మెయిన్. సరే, అక్కడ 300 కాపు ఉండరు, వేరే క్యాస్ట్ కాకపోతే బీసీనే సపోర్ట్ చేయరా? బీసీలకు చేస్తాం, బీసీలకు చేస్తాం. గౌడ్స్ కానీ, ముదిరాజు కానీ, వాటెవర్, ఇంకా మొత్తం అనగా బీసీలకు చేస్తాం. ఇంకోటి సార్, మీరు ఇంతకుముందు అడిగిన దానికి ఆన్సర్ రాకముందే కట్ అయింది ఇష్యూ. చెప్పండి. శాతం మించుమించు 22% బీసీలు 300 కాపులు ఉన్నారు. టోటల్ కలుపుకుంటే 50% దాడుతాం మేము. అయితే మాకు ఓసీలు ఎంత 5% ఉంటారో ఉండరు టోటల్. కానీ ఎంతమంది మంత్రులు ఉన్నారు? వాళ్ళు ముఖ్యమంత్రి వాళ్ళే, అందుకనే అందరు అంటా ఉన్నారు అగ్రకులాలే, అందరు మంత్రులు వాళ్ళే ఉన్నారు, పెత్తన వాళ్ళ చేతిలో ఉంది. మేము 20%, 22% ఉన్న బీసీలలో ఒక్క మంత్రి ఎమ్మెల్యే సీట్లు కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 మందో 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మాకు 2-3 మంత్రులు ఉన్నారు అప్పుడు. మళ్ళీ కాంగ్రెస్కి వచ్చే వరకు ఒక్క మంత్రి లేదు, ఎమ్మెల్యే సంఖ్య తగ్గింది. బీసీలు అనేది 300 కాపులు అనేది ఈ ప్రభుత్వంలో ఇంకా అనగదొక్కబడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా వరకు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడు చూడండి, అప్పుడు మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు. 9 మంది ఉన్నారు, 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు. జోగు రామన్న కూడా మంత్రి, 4 ఉన్నారు, 3-4 మంత్రులు ఉన్నారు. ఇప్పుడు మంత్రులు లేరు, ఒక 2-3 ఎమ్మెల్యేలు ఉన్నారు మా వాళ్ళు. మొత్తం ఎమ్మెల్యే సీట్లు కూడా తగ్గించారు. అంటే ఇంకా అనగదొక్కబడతాను కాంగ్రెస్లో మా 300 కాపుల్ని. కావాలని ఇప్పుడు మా బీసీలు ముందుకు వస్తే రెడ్డిలది ఎక్కడ సాగదు. ముఖ్యమంత్రి మావాడే ఉంటాడు, అంత మంత్రులు మా వాళ్ళు వస్తారు. కాంగ్రెస్ లో టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అంటే గౌడ్ కావచ్చు, మొదటికైతే బీసీ కదా. నేను అనేది బీసీ అందరి గురించి మాట్లాడతలేదు, ఓన్లీ మా 300 కాపు వర్గం గురించి మాట్లాడుతాను. మంత్రులు కానీ ఏది కానీ. సార్ మీరేం మాట్లాడతారు? ఎలక్షన్ రాబోతుంది, సరే ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది క్లియర్గా క్లారిటీ అయితే లేదు స్థానిక సంస్థల గురించి, మీరేం మాట్లాడతారు? వీళ్ళు కావాలనే ఇవన్నీ 42% ఇస్తాము మేము ఇస్తారంటే అది ఇతర పార్టీల వాళ్ళు అడ్డుకుంటారని, లేకుంటే వాళ్ళే మళ్ళీ హైకోర్టులో కేసేసి సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది అదే హైకోర్టులే చూసుకోవాలి, మీరు అంతా హైకోర్టులో చేర్చుకోవాలని గవర్నమెంట్కి సూచన చేస్తే మళ్ళీ మేమే సుప్రీంకోర్టు పోతామని మళ్ళీ వేయించుడు, ఇది ఎంతవరకు సమంజసం? అయితే కాపులు ఒకప్పుడున్న వ్యవసాయేతర కుటుంబాలు కాక మొత్తం వ్యవసాయం మీదనే ఆధారపడ్డ కాపు సోదరులు, కాపు కుటుంబాలు అన్నీ కూడా వ్యవసాయం మీదనే ఉన్నారు. ఇప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ డెవలప్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ఉనికిని ఎదగనీయకుండా అనగదొక్కబడుతున్నారు కాపులు. ఎట్లా అగ్రవర్ణాల వాళ్ళు చేసేటువంటి దాంట్లో తీర్పులలో మొన్న వాట్సాప్లో వచ్చిందండి, ఒక 30 మంది వివిధ శాఖలలో రెడ్డిసే ఉన్నారు ప్రధాన దాంట్లో. మేము మామూలు చిన్న పోస్టుల్లో ఎంతమంది కానీ ప్రధాన పాత్రలు ప్రధాన ఐఆర్ ఆఫీసర్లు అందరూ కూడా ఒక 30 మంది 20 మంది దాకా ఐఆర్ ఆఫీసర్లు అన్నీ కూడా వాళ్ళు దాంట్లో ఉన్నారు అన్ని ఆఫీసులలో. కానీ ఈ బీసీ వర్గాల వాళ్ళు ఎప్పుడైనా మాకు తగాదాలు పెట్టేయడం ట్రై చేస్తుడు, లేకుంటే ఇంకొక వాళ్ళని చేస్తుడు, అలా మాది కానీ దాంట్లో ఒక రాజకీయంగా వాళ్ళు ఎదగడం కోసము అలా ఒకరిని సూచించి అతన్ని లోపరుచుకోవడం, ఇవన్నీ మెయిన్గా ఎవరైతే అలజడి చేస్తూ ఉంటారో అందులో ఒకరిని తీసుకొని
మొన్న ఉదాహరణకి చూస్తే తిన్మార్ మల్లన్నే ఉన్నాడు, అంతకుముందు కూడా చాలామంది నాయకులను ఏదో లోపరుచుకొని చేసి ఆ ఒక వర్గాన్ని అధ్యాయపడతారు. అయితే వివిధ సంఘాలలో కూడా ఉద్యోగస్తులు అన్నప్పుడు ఆపండి, సార్ మీరేం మాట్లాడతారు? చాలా సబ్జెక్ట్ ఉన్నాయి కదా సార్ మీరు చెప్పండి. ఎలక్షన్ రాబోతుంది, స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతుంది. సరే ఇంకా మనకి క్లియర్గా మీకు డేట్ తెలియదు, ఇంకా దాని లెక్క ఇంకా కొలిక్కి రాలేదు, కొలిక్కి రాలేదు కాబట్టి ముందుగా మీరేం మాట్లాడు. స్థానిక ఒక్కవేళ వస్తే ఏదో ఒక రోజు మొత్తానికైతే ఎలక్షన్ జరుగుతుంది, మీ వర్షన్ ఏంటి? ఏం లేదండి, ఇప్పుడు మాకు రిజర్వేషన్ అనేది మాకు ఇవ్వాలి ఒకటి, ప్లస్ మాకు ఇచ్చే స్థానిక వచ్చే ఎలక్షన్లలో కూడా మమ్మల్ని గుర్తించి మాకున్న నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ మాకు ఎక్కువ జెడ్పీ స్థాయి వరకు, ప్లస్ టౌన్ మన కౌన్సిలర్ కాంచని కార్పొరేట్ వరకు, ప్రజా వరకు మెయిన్ మా పర్సంటేజ్ మా రిజర్వేషన్ ఎక్కువ ఉన్నది కాబట్టి స్థానికంగా ఎలక్షన్లే కానీ హై దాంట్లో మమ్మల్ని ఉంచాలి, మమ్మల్ని ఎక్కువ సీట్లు మాకు ఇచ్చే విధంగా చూడాలి. ఈ విధంగా మాకు చేస్తే మేము గవర్నమెంట్కి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు మీకున్నటువంటి సార్ ఏమో 22% అన్నారు, ఓన్లీ మున్నూరు కాపు. ఖచ్చితంగా 22% మొత్తం కాంగ్రెస్గా పడతాం ఇన్ కేస్ 42 కనుక ఇంప్లిమెంటేషన్ అయితే. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇప్పుడు మనకు ఇప్పుడు ఎవరైనా చూడండి మామూలుగా జనం కొంచెం మాకైనా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే, సపోర్ట్ చేసిన వాళ్ళకి ఏదైనా మాకు చేసిన ఏదైనా సపోర్ట్ చేస్తే మనం ఫస్ట్ ప్రాధాన్యత మనం ఇస్తాం కదా. సపోర్ట్ చేసిన తెలంగాణ ఇచ్చింది, అది ఎవరు ఇచ్చింది ఏందనేది కొంత సపోర్ట్ చేశారు. ఇప్పుడు మాకు కూడా రిజర్వేషన్ అనేది మాకు ఇస్తే ఏదో గవర్నమెంట్ ఏది ఇచ్చినామో వాళ్ళకి కొంత సపోర్ట్ చేస్తాం కదా. ఇప్పుడు కులానికి వాళ్ళు ఏదో రకంగా మాకు సపోర్ట్ చేసినప్పుడు ఏదో సపోర్ట్ చేస్తాం కదా, ఏదో మమ్మల్ని కొంచెం గుర్తిస్తే బాగుంటుంది అన్నది. రైట్ సార్, ఇక్కడ ఇందాక సార్ ఏమన్నారంటే పాయింట్ గుర్తిస్తే బాగుంటుంది, ఒక వర్డ్ మెన్షన్ చేసి ఏంటి గుర్తించడం అంటే ఎందులో గుర్తించాలి, మీకు ఉండేటువంటి సమస్యలు ఏంటి? యాక్చువల్లీ గుర్తించడం అంటే ప్రతి దాంట్లో 300 కాపులకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సపోజ్ నేను చెప్తున్నా ఏనండి, మాకు ప్రతి సంఘానికి హైదరాబాద్లో జాగాలు ఇచ్చిండ్రు, 5 కోట్లు ఇచ్చిండ్రు పోయిన గవర్నమెంటు, మాకు ఇచ్చిండ్రు 300 కాపు సంఘానికి. సగమేమో 2 తాటి చెట్లతో గుట్ట, పావులో ఉంతేమో ఇంత అంత దాని గుట్టెమ్మటి ఇంత అంత ఈడికాడికి. ఆ గుట్టను తీసి దీనికి కలిపి బిల్డింగ్ కట్టాలా, లేకుంటే దానికి ఆ గుట్టను తీసి దీనికి లేవల్ చేయాలి. లేవల్ చేయాలంటే అది బిల్డింగ్ కట్టినా ఆగదు. ఇప్పటి వరకు శంకుస్థాపన చేసిండ్రు, అది 5 కోట్లు లేవు, ఇప్పటి వరకు ఆ సమస్య అక్కడే ఉంది. మా 300 కాపు పరిస్థితి ఇప్పుడు మాకు చూపిస్తారు, అది వరకు ఉంటుంది, వాడుకుంటారు, ఓట్లు వేసుకుంటారు, అన్నీ తీసుకుంటారు, వాళ్ళకందరికి అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతమంది 300 కాపు మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమందికి ఇచ్చారు. ఇప్పుడు చేసిన కూడా బీజేపీలో కూడా చూడండి, ఒక రాష్ట్ర అధ్యక్షుడు 300 కాపు ఒక పార్టీలో ఉంటే సహించలేకపోయి ఒక సంవత్సరంలో కూడా పీకేసారు. అంటే 300 కాపు ఐక్య ఆర్డర్లు అనేది ఉండవద్దా, వాయిస్ ఇవ్వద్దా, జనాలకు నలుగుట్లో రావద్దా. ఏకైక వ్యక్తి ఒక పార్టీ గుర్తించి మనకు 300 కాపు రాష్ట్ర అధ్యక్షుడికి ఇచ్చింది. అది పోయేదాకా ఏం రపడ్డరే, సరే అనుకుందాం, అంటే పార్టీలని జనరల్గా అనుకుందాం. అంటే ప్రాధాన్యత దేంట్లో ఉందండి 300 కాపు, ఏ పార్టీలో ఉంది, ఏ పార్టీలో? అంటే మేము ఎంపీగా గెలుస్తున్నాం, ఎమ్మెల్యేగా గెలుస్తున్నాం, మా ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది, మా ఓటు పర్సంటేజ్ ఉంటుంది. ఏదో మాకు 4 సీట్లు ఇస్తున్నారు, 40% ఓట్లు జనాలే ఓట్లు వేసుకుంటున్నారు. అవునా? ఇప్పుడు మాకు ఇప్పుడు రెడ్లు వెల్మలు అందరూ కలిసి బండి సంజయ్ అధ్యక్ష పదవి పీకేసిండ్రు. ఉన్నారండి రెడ్లు అంటే బీజేపీ రెడ్డి, కాంగ్రెస్ రెడ్లు అందరు కలిపి వీడుంటే సంఘాన్ని ముందుకు తీసుకెళ్తాడు. బండి సంజయ్ గారు బీజేపీలో ఉన్న అధ్యక్షులు ఒక ఊపిండు. ఈరోజు రాష్ట్రంలో ఇది ఈరోజు అందరికి తెలుసు, అందరూ కలుపుకొని కక్షగట్టి అతన్ని ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా కుమ్మక్కై, కిషన్ రెడ్డి వీళ్ళందరూ కుమ్మక్కై మా బండి సంజయ్ని
పార్టీ అధ్యక్షుడు తీసేసిండ్రు. లేకుంటే బీజేపీ చాలా ఇంకా సీట్లు వచ్చాయి. అందరికీ తెలుసు, మీరు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకు తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. కావాలని వాళ్ళ స్వార్థ రాజకీయం కొరకు చేసి ఆయన స్టేట్ అధ్యక్షునిగా పీకేసి 1 ఇయర్ కూడా ఇంకా ఎవరికి ఇవ్వలే. మొన్న ఇచ్చిండ్రండి. కానీ ఇది లోకల్లా పోగు చేసుకునే పదవి కదా, కులాన్ని. సెంట్రల్ అంటే అది ఇక సెంట్రల్ గురించి ఆలోచించాలి కదండి. మన స్టేట్లో కులాన్ని డెవలప్ చేయాలంటే ఇక్కడ మనవాడు ఉండాలి. బీసీలకు కావాలని అందరు కక్ష కట్టి, అందులో కిషన్ రెడ్డి హస్తం లేదా అందరికీ తెలుసు, కేసీఆర్ హస్తం లేదా అందరికీ తెలుసు. వీడు సరైన మొగోడు, ఎవరిని ఏంది అని లెక్క చేయడు. పార్టీ వాళ్ళ కులాన్ని డెవలప్ చేసుకుంటాడు, పార్టీని డెవలప్ చేస్తాడు అని పక్క పెట్టించారు, పీకించేదాకా ఎంబడబడ్డారు. రాజకీయ చైతన్యం రావాలి అని అంటే బీసీలు అందరూ ఏకమైతేనే వస్తుంది. వచ్చినాక కూడా ఏమవుతుంది దొరికినా వాళ్ళు ఆల్రెడీ అగ్రవర్ణాల వాళ్ళు మంచిగా సంపాదించుకొని ఉన్నారు. వాళ్ళ సంపాదనకు తోడ్పాడైంది మళ్ళీ బీసీలనే వాళ్ళు గుమాస్తాలుగానో లేకుంటే జీతగాళ్ళుగా పల్లెటూళ్ళ జీతగాళ్ళుగా పెట్టుకొని బాగా అప్పటి నుంచే అనగదొక్కబడుతున్నారు బీసీలు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ రాజకీయ చైతన్యం మీకు ఇస్తామయ్యా 42 ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు, ప్రధాన పాత్రలో ఉండేదే వాళ్ళు మళ్ళీ అగ్రవర్ణాల వాళ్ళే. ఏ బీసీ కూడా రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలి అనే నినాదంతో తప్ప రిజర్వేషన్ కోరేది ఓన్లీ రాజ్యాధికారం, రాచరిక పాలన పక్కకు పోయాలి. బీసీలే రాజ్యాధికారాన్ని చేపట్టాలి, అప్పుడే న్యాయం జరుగుతుంది బీసీలకు. అందులో కూడా కాపు వాళ్ళం అనే వాళ్ళమి అన్ని కులాల కంటే మేము ఎక్కువ ఉన్నాం, మా సంఖ్య బాగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతున్నారు విద్యార్థులు. కానీ ఇంకా వ్యవసాయ కుటుంబాలు ఉన్నారు, వ్యవసాయ కుటుంబాల వాళ్ళను గ్రామాలలో ఎట్లా అనగదొక్కుతున్నారు. అదే ఎగ్జాంపుల్ చెప్పాను, ఖానాపురంలో అగ్రవర్ణాలు తిరుగుబాటు చేస్తే ఆ అగ్రవర్ణాల వారికి చాకలి మంగలి బంధు ఏ ఫంక్షన్ అయినా వాళ్ళ ఇళ్ళకి ఎవరు వెళ్ళకూడదు, వాళ్ళకు లేబర్ పోవద్దు, కూలి పనికి కూడా పోవద్దు పొలాల దగ్గరికి, పంట పొలాల కాదు. కానీ బీసీలు అందరూ ఏకమైతేనే అప్పుడు వాళ్ళు దిగొచ్చారు. అందుకనే ఇప్పుడు కూడా అదే జరగాలి రాజ్యాధికారం కోసం. ఈ రిజర్వేషన్లు కానీ ఏపించుడు, దాని మీద మళ్ళీ ఎవరో ఒకరితోటి మళ్ళీ ఏపించుడు, వాళ్ళకి ఎందుకు అనుడు అంటే వాళ్ళ మోసం జరుగుతుంది. వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ ఎందుకు అంటున్నారు. రేపు బీసీలు అన్ని వర్గాలు కలిసి రేపు భారత్ బంద్ పిలుపునిచ్చినాయి. రేపు మా మున్నూరు కాపు సంఘం తరఫున అందరం కలిసి ఏకగ్రీయంగా మేము ఆర్ కృష్ణ గారిని కలిసాము, మాట్లాడుతున్నారు. మాకు కూడా వాళ్ళు ఆర్డర్ పాస్ చేశారు, ధర్నాలో పాల్గొనండి అని. విజయవంతంగా ఇక్కడ మున్నూరు కాపు సంఘం అంతా కూడా రేపు ఉద్యోగ బంద్కు మద్దతు తెలుపుతున్నాం. ఓకే, రేపటి రోజు ఎట్లా జరగబోతుంది మీ ఆధ్వర్యం? అంటే మీరు ఇక్కడ ఉన్నారు, మీరు ఎంగుగా ఉన్నారు, కొంచెం గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. అట్లేం లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడారు, కొంచెం వాయిస్ అనేది రేజ్ అవుతా ఉంది మీ దగ్గరే. లేదంటే ఇప్పుడు మాకు జరిగే అన్యాయాన్ని బట్టి మాకు వాయిస్, అంటే జరిగే అన్యాయాన్ని బట్టి మాకు వాయిస్ అంటే ఎట్లా వస్తుంది సార్? అన్యాయం జరుగుతూనే కదా వాయిస్ వచ్చేది. అదే ఊరుకుంటారు ఎవరైనా? ఇప్పుడు 1% ఉన్నారు, వాళ్ళు 10 సంవత్సరాలు చేశారు. 5% ఉన్నారు, గత ప్రభుత్వం వచ్చినప్పుడు చేస్తుంటారు. మరి మాది ఏదండి? మా బీసీలది ఏది? ఇప్పుడు మా మున్నూరు కాపని అనట్లేదు, మా బీసీలది ఏది? పద్మశాలి, మంగళి, సాగర్ అందరు ఉన్నారు కదా, బీసీలు అందరూ ఉన్నారు కదా. ఏది మా పర్సెంట్ ఏది? మా లీడర్లు ఏవి? మా గుర్తింపు ఏది? దానివల్లనే వస్తాయండి. వాయిస్ అనేది ఎట్లా వస్తుంది? అన్యాయం జరుగుతుంటే వాయిస్ వస్తుంది సార్, అంటే ఏం లేదు. అంటే ఇక్కడ రేపు జరగబోయేది కూడా మేము మద్దతు, ప్రశాంతతగా మద్దతు ఇస్తాం, ప్రశాంతంగానే. అలా అంటే ఏం ఉండదు. మున్నూరు కాపు అంటేనే వ్యవసాయం చేసుకునేటోళ్ళం మేము. దాదాపు ఏ విషయంలో అయినా కూడా సున్నితంగానే వెళ్తాం, శాంతియుతంగానే ఏదైనా పరిష్కారం అట్లా అనుకోవద్దండి. మాకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడతామండి, మాట్లాడతారు. మాట్లాడే రోజులు వస్తాయండి. ఇక అట్లేం లేదు, ఇవ్వరకంటే ఊరుకున్నవరకని ఇక ఊరుకునేది విధంగా లేదు. అంటే మాట్లాడడానికి ఒక అన్యాయం జరిగినప్పుడు చేయకపోతే ఏం చేస్తాను సార్? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరిలో మీరు చాలా పెద్ద మనుషులు ఎక్కువ ఉన్నారు. మీకు ఒక 70 ఉంటుంది సార్, 65. ఇప్పుడు ఎన్ని చేసినా కూడా, అంటే మీ ఏజ్ని బట్టి నేను క్వశ్చన్ వేస్తా ఉన్నాను, ఎన్ని చేసినా కూడా
అంత చేస్తున్నారు, బీసీ వాళ్ళు అంతా చేస్తూ ఉన్నారు. బట్ ఫైనల్లీ అగ్రకులం చెందినటువంటి ఒక వ్యక్తి లీడ్ చేస్తా ఉన్నట్టుగా మీరు అందరి వర్షన్ వస్తూ ఉంది. ఎస్, ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది? ఇది ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది? అంటే మీరు అప్పుడెప్పుడో పుట్టి ఉండొచ్చు కదా, సో ఈ క్వశ్చన్ మీకు ఏం చెప్తారు? ఫస్ట్ నుంచి ఉందండి. ఎప్పటి నుంచి ఉంది? ఫస్ట్ నాకు తెలిసి 30 సంవత్సరాల నుంచి ఉంది. అనగదొక్కడం, వాళ్ళు రెడ్లు పాసిబుల్ అయితే ఇప్పుడు వాళ్ళ సంఖ్య తక్కువ అని మీరే అంటా ఉన్నారు, మీ సంఖ్య ఎక్కువ అని మీరే అంటా ఉన్నారు. తెలివైన వాళ్ళండి, డబ్బులు సంపాదిస్తారు, ఎలక్షన్లో తెచ్చుకుంటారు, ఎలక్షన్లో పార్టీ నుంచి సీటు తెప్పించుకుంటారు, డబ్బులు ఖర్చు పెడతారు, గెలుస్తారు, మంత్రి పదవులు కూడా కొనుక్కుంటారు. మరి మమ్మల్ని అక్కడి దాకా మాకు ఎదగనిస్తలేరు కదా మా కులాన్ని. ఇప్పుడు సార్ కాంగ్రెస్లో ఉన్నారు సీనియర్ మోస్ట్, హనుమంతరావు సీనియర్ కదా, ఓకేనా. అప్పుడు డిసి శ్రీనివాస్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయులైన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డికి మళ్ళీ వాళ్ళకే ఇచ్చారు, డిసి శ్రీనివాస్ కిందకి వెళ్ళలేదండి. అంటే మమ్మల్ని అనగదొక్కినట్టుగా, ఆయన సీనియర్ లీడరే కదా తెలంగాణ నుండి. ఎన్ని సంవత్సరాలు రాజశేఖర రెడ్డి అంత లెవెల్ ఉన్న క్యాండిడేట్ ఆయనకి ఇచ్చారా? సీనియర్ మోస్ట్. ఇప్పుడు పోనీయండి, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం హనుమంతరావు గారు సీనియరే కదా, మరి ఆయన పక్క పెట్టినట్టే కదా. అంటే చెప్తున్నా, అంటే మున్నూరు కాపు ఏజ్ ఫ్యాక్టరీలో కూడా ఏదో గౌరవప్రదంగా ఏదో రకం అంటే చెప్తున్నా కూడా అవసరం కదా. ఏజ్ రాంగ్ ఇప్పుడు ఎవరు నిన్న మొన్న పార్టీలో చేరిన వాళ్లకు ఎమ్మెల్సీలు ఇచ్చిండు, ఇవన్నీ గుర్తుకొస్తున్నాయండి. ఇవన్నీ అంటే ఇవన్నీ ఎమ్మెల్సీలు ఇచ్చిండు. ఒక సీనియరు లాస్ట్కు రిటైర్డ్ అయిపోతాడు, ఎప్పుడు గుండె ఆయుషత్రో తెలియదు. అలాంటి వానికి ఎమ్మెల్సీగా ఎందుకు అవకాశం ఇవ్వలేదు గవర్నమెంట్? ప్రశ్న కదండి అది. ఇవ్వాలి కదా. ఇంకా ఏజ్ని బట్టి, ఆయన సీనియారిటీని బట్టి. సరే, ఇప్పుడు ఏదైతే రగులుతా ఉందో అందరి గుండెలో మంట, బీసీల గుండెలలో ఒక మంట రగులుతా ఉంది. ఇది ఎప్పుడు మంట ఆరేటువంటి, ఎప్పుడు ఆరుతుంది ఆ మంట? నాకు తెలిసి ఒక సంవత్సరం పడుతుందా? ఎప్పుడు ఆరుతుంది? మళ్ళీ ఎలక్షన్ వరకు. స్థానిక సంస్థలేనా మీరు అనేది? కాదు, ఎమ్మెల్యే ఎలక్షన్. ఎమ్మెల్యే ఎలక్షన్ వరకు అప్పుడు మీరు ఏదో చూపించబోతున్నట్టేనా? రగులుతుంది. ఏం చూపిస్తారు అప్పుడు మీరు? ఓట్ల రూపంలో ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉంటుంది అప్పుడు? కాదండి, మొన్న తీర్మాన్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది, గెలిచిండు. ఆ గెలుపు కొరకు ఈ నల్గొండ రెడ్లు ఎన్ని విధాల అనగదొక్కి గెలవకుండా చేయాలి అని. కాంగ్రెస్ వ్యక్తులే. అరే జనానికి అందరికీ తెలుసండి. అలాంటి వాళ్ళని ఒక వ్యవస్థ నడిపిండు, ఎవరికి భయపడాడు. సరే, సంపాదన అంటే అది మనం వదిలేద్దామండి. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అతన్ని ఓడియాలని సర్వశక్తుల ప్రయత్నం చేశారు. ఎందుకంటే బీసీ ఎదుగుద్దు, అయినా కానీ ఆయన తగ్గలేదుగా. అలాంటి వాళ్ళు కావాలి. 20 మంది పోగైతే అప్పుడేమన్నా రెవల్యూషన్ తీసుకొస్తే ఎలక్షన్ వరకైనా అది కొంత దానికి పరిష్కారం దొరుకుతుందని నా అభిప్రాయం. మీరేం మాట్లాడతారు? ఫైనల్ చెప్పండి, అందరికి ఒక్కొక్క చాయిస్. ఫైనల్ మీరేం మాట్లాడతారు? ఫైనల్ మీ వాయిస్. ఇప్పుడు 42% గవర్నమెంట్ తీసుకొచ్చి రిజర్వేషన్ పాస్ చేసి బీసీలకు ఓట్లు ఎలక్షన్కి పోతేనే కాంగ్రెస్కు ఓట్లు పడతాయి, లేకపోతే కాంగ్రెస్ అడ్రస్ లేకుండా గల్లంతైంది. అంతేనా? అంతే సార్, మీ ఫైనల్ మీ మాట. వాళ్ళు ఇచ్చే రాయితీలు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే రాయితీలన్నీ కూడా మళ్ళీ సామాన్య ప్రజల మీద పడేటట్టే చూస్తున్నారు. బస్సు ఫ్రీ అని పెట్టాడు. బస్సు ఫ్రీ పెడితే ఎక్కడి నుంచి కడతారు ఆర్టీసీకి మళ్ళీ డబ్బులు? వాళ్ళ ప్రభుత్వం నుంచే బీసీల పైసలే కదా, మన దగ్గర వసూలు చేసిన పైసలే ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వాలి. మహిళా ఓట్లకు నాకే పడతాయి అనే ఉద్దేశంలో ఉన్నాడు. ఇవాళ బీసీలు కూడా, స్త్రీలు, మహిళా సంఘాలు కూడా చాలా జాగృతం అవుతున్నాయి. దాని మీద వాళ్ళు ఏదైనా పోరాటం చేస్తున్నారు. కక్ష సాధింపు అనేది హైదరాబాద్ సిటీలోనే దొరుకుతుందండి. ఇవాళ అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ టీఆర్ఎస్ వాళ్ళు గెలిచింది కదా, హైదరాబాద్ మీద ఎంత అలజడి, ఎంత అటాక్ చేస్తున్నారు. హైడ్రాలు ఉపయోగించడండి, పోలీసు వాళ్ళని ఉపయోగించడండి, ఇవన్నీ చేతగాని వ్యవహారాలు. కాకపోతే అంటే బెదిరించి మార్చుకోవాలి అనేటువంటిది రాజకీయంలో ఉండద్దు. రాజకీయ చైతన్యం కావాలంటే ఫ్రీగా వదలండి, కేసులు పెట్టేందుకు. ఇవాళ ఏపీలో అదే జరుగుతున్నది, ఇక్కడ కూడా అదే జరుగుతున్నది, తెలంగాణలో కూడా.
కాబట్టి బీసీలో ఐక్యం అవుతారు. నువ్వు 40 ఇస్తావు, 42 ఇస్తావు కావచ్చు. ఫైనల్గా మాత్రం మాకు ఎన్నికలలో ప్రాతినిధ్యం కలగాలి. మేము ఎవరి ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం మాకు వద్దు. మేము నిలదొక్కుని మేము గెలవాలి అనేది మా ఉద్దేశం. ఎస్ సార్, ఫైనల్లీ మీరు ఫైనల్ ఏం చెప్తారు? మీరు లాస్ట్లో మీరు కొంచెం గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. లాస్ట్ మీతో నేను 71 71 మీరు మరి చూస్తే అట్లా ఫిజికల్ డైరెక్టర్. అవునా? ఓకే, ఎక్సర్సైజ్ అది చెయ్యి మధ్యలో కొన్ని 71 ఇయర్స్ మీకు. అవును. ఓకే, అంటే మీరు హెయిర్స్ అవి చూస్తే ఓకే. అయితే ఫిజికల్ డైరెక్టర్ కాబట్టి ఆవేశం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ నుంచి నెక్కొండ పోయి రైలు వాళ్ళ కొట్టుకొని వచ్చినాం. తెలంగాణ తెలంగాణ తొలి దశ ఉద్యమంలో 1969 మేము దొరకలే. అందులో ఉన్నారా? పోలీసు వాళ్ళకు మేము దొరకలే. లేకుంటే మా మీద కూడా అప్పుడు కేసు ఉండు. ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా కేసులు పెట్టిన వాళ్ళకి కూడా పెన్షన్లు కావాలని కొట్లాడుతాను. ఇప్పుడు ఎవడిచ్చారాక అది లేరు, పరిస్థితుల్లో లేరు ఆ పెన్షన్లు. ఓకే, ఇక్కడ నుంచి సార్ చెప్పండి ఫైనల్లీ మీ మాట. మీరు మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులుగా ఉన్న హోదాలో ఉన్నారు కాబట్టి ఫైనల్ అసలు మీరు ఏం చెప్పాలనుకుంటారు ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్? ప్రజలకు మేమిచ్చే బీసీ సోదరులకు మేమిచ్చే మెసేజ్ బీసీలు ఐక్యత పెరగాలి. ఓకే. అగ్రవర్గాలను ఐక్యత తగ్గించేందుకు మా బీసీలు ఇంకా ముందుకు రావాలని నేను కోరుకునేది. పిలుపు అదేనా? నా పిలుపు అది. ఎస్ సార్, ఫైనల్లీ మనం ఇంటర్వ్యూ ముగించే ముందు మీరు కొంచెం గలమిప్పుతా ఉన్నారు కాబట్టి ఎస్ ఏం చెప్తారు? ఫైనల్ వన్ మీరు ఇచ్చే మెసేజ్. ఏం లేదు సార్, బీసీలు అనేది రిజర్వేషన్ మాకు ఉండాలి. మాకు ఐక్యతకు ఉండకపోవడం కారణం కూడా అగ్రవర్ణాలు అంటే లోపించడం కూడా ఒక ఉంది. లోపించడానికి కారణం అగ్రవర్ణాలు ఉంటుంది కదండి. ఎక్కడైనా ఫస్ట్ పురాతనం నుండి చూసుకుంటే విలేజ్ లెవెల్లో చూసుకుంటే ఒకరే ఉంటారు, శాసించేది ఒకరు. వాళ్ళ పర్సెంట్ ఎంత ఉంటుంది? అందరం కలిసి ఉంటే వీళ్ళు ఎందుకు ఉంటారండి? ఇప్పుడు కలిసి ఉంటే ఎందుకు ఉంటారు? అట్లా ఉండరు కదా. మాలో ఐక్యత ఆల్రెడీ వచ్చింది, వస్తుంది, ఇంకా రావాలి. మీ ద్వారా మీ బీవీఆర్ ఛానల్తో ఇంకా ముందుకు రావాలి. ఇంకా కంపల్సరీ మా వాళ్ళు యువతనే కానీ ఎంప్లాయీసే కానీ రిటైర్మెంట్ వాళ్ళే కానీ వ్యవసాయం చేసుకున్న విలేజ్లలో వాళ్ళకి అవగాహన మీ ఛానల్ ద్వారా మాకు ఇంకా ముందుకు పోవాలి. ఈ బీసీ విధానం మున్నూరు కాపు ఒక వ్యవసాయం కుటుంబానికే కాకుండా రాజకీయంగా, వ్యాపారంగా అన్ని రకాల ఎంప్లాయీస్గా ముందుకెళ్ళాలనేది మీ ఛానల్ ద్వారా మా యొక్క కులస్తులకు మేము ఈ రకంగా పిలుపునిస్తున్నాం. రేపు జరగబోయే ధర్నాకు కూడా శాంతియుతంగా ఇలాంటి అది లేకుండా ప్రశాంతంగా ధర్నాకు అందరు రావాలని మేము కోరుకుంటున్నాం. ఎస్, ఇది బీసీకి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.